గతమెంతో ఘనమన్నట్లుగా మారింది గ్రానైట్ రంగం పరిస్థితి. అప్పట్లో కరోనా, ఇప్పుడు మారిన ప్రపంచ పరిస్థితులు వెరసి గ్రానైట్ పరిశ్రమలను అతలాకుతలం చేస్తున్నాయి. ఎగుమతులతో ఎప్పుడూ తలుకులీనే గ్రానైట్ గల్ఫ్ దేశాల్లో ఆర్థిక మాంద్యం, యుద్ధాలతో మసకబారుతోంది. అంతేకాదు ముడిసరుకు కొరత, విద్యుత్, రవాణా ఛార్జీలు పెరగడంతో పాలిషింగ్ యూనిట్లు మూతపడి యజమానులు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి, బల్లికురవ గ్రానైట్ పరిశ్రమలకు పెట్టింది పేరు. గ్రానైట్ రాయి ముడిసరుకుగా కొనుగోలు చేసుకుని పలకలు తయారు చేసి వాటిని దేశంలోనే కాకుండా విదేశాలకు ఎగుమతి చేస్తారు. మన గ్రానైట్ రాయికి ప్రధాన దిగుమతిదారు చైనా. ఆ దేశానికి చేసే ఎగుమతుల్లో 90% ముడిరాయే ఉంటుంది. చైనాలో నిర్మాణ రంగం కుదేలు కావడం, కరోనా వ్యాప్తితో ఆర్థికంగా కష్టాలు ఎదురవడంతో దిగుమతులను తగ్గించేసింది. ఒకప్పుడు 70,000 క్యూబిక్ మీటర్ల గ్రానైట్ రాళ్లు ఎగుమతి కాగా ఇప్పుడు 30,000 క్యూబిక్ మీటర్లే అవుతున్నాయి. కరోనా తర్వాత నెమ్మదిగా ఎగుమతులు ఊపందుకునే సమయానికి అరబ్ దేశాల్లో పరిస్థితులు మారిపోవడంతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. చీమకుర్తిలో లభించే బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ కు గల్ఫ్ దేశాల్లో డిమాండ్ ఎక్కువ. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశాలకు ఎగుమతులు భారీగా తగ్గి గ్రానైట్ రంగాన్ని మరింత నష్టాల్లోకి నెట్టాయి. సముద్ర రవాణాకు సంబంధించి సూయజ్ కాలువ వివాదంతో రవాణా ఛార్జీలు పెరిగాయి. ఒకప్పుడు కంటైనర్కు $600 నుంచి $700 ఉన్న ఛార్జీలను ఒకేసారి $2,000 పెంచారు. ఆ భారమంతా పరిశ్రమ నిర్వాహకులపైనే పడుతోంది. నౌకాశ్రయాల్లో హ్యాండ్లింగ్ ఛార్జీలు టన్నుకు 150 నుంచి 170 వరకు ఉండగా ఇప్పుడు 300కు చేరాయి. పాలిష్ చేసిన గ్రానైట్ పలకలు ప్రకాశం జిల్లా నుంచి చెన్నై ఓడరేవు మీదుగా నెలకు 5,000 కంటైనర్లలో ఎగుమతయ్యేవి. ఇప్పుడు 3,000 కంటైనర్లే వెళ్తున్నాయి. గతంలో గల్ఫ్ దేశాలకు సరుకు పంపితే నెలలో డబ్బు అందేది. ఇప్పుడు 2.5 నెలలు వేచి చూడాల్సి వస్తోంది. గ్రానైట్ పరిశ్రమలు వచ్చేసి అక్కడ ఇరాన్, ఇరాక్ వారు, రష్యా, ఉక్రెయిన్ వీటి వలన పరిశ్రమల కొంచెం ఎగుమతులు తగ్గిపోయి దానికి తోడు రా మెటీరియల్ రేట్లు పెరగటం, ఇక్కడ బయర్లు ఏమైనా రేట్లు తగ్గటం, దీనివలన పరిశ్రమలన్నీ కూడా కుంటుపడిపోతున్నాయి. దీని మీద కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి జరిగిద్దని మేము చాలా ఆలోచించాము. కానీ గతంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. 7 రకాల ట్యాక్సీలు కట్టాల్సి వస్తుంది. లోకల్ సేల్ అమ్మాలంటే 44% కస్టమ్ డ్యూటీ కడితే కానీ లోకల్ స్లాబ్ బయటకు రాదు. ఆడ ఏసీజెడ్లో ఫుల్గా కట్టర్ సైజులు అన్ని రేట్లు పడిపోయినాయి. క్వారీ వాళ్ళు రేట్లు ఎక్కువ చెప్తున్నారు. ఎక్స్పోర్ట్ మార్కెట్ ఫుల్ వీక్గా ఉంది. కారణం వార్లు, షిప్ డిలే, షిప్ టైంకి పోక వాళ్ళు డబ్బీక ఏడిపిస్తున్నారు. సంవత్సరం నుంచి 500 మంది ఎంప్లాయీస్కి అన్నం లేదు, కూల్ లేదు. పవర్ కూడా విపరీతంగా ఛార్జ్ చేస్తున్నారు. 3 లక్షల రూపాయలు పవర్ అయితే ట్రూ యాప్, ఆ యాప్, ఈ యాప్ అని ఇంకో 3 లక్షలు యాడ్ చేస్తున్నారు. 200 యూనిట్లు ఈరోజు కరెంట్ బిల్లు కట్టలేక ఆగిపోయి ఉన్నాయి. ఈ భారమంతా పాలిషింగ్ యూనిట్లపైనే పడుతోంది. ఉత్పత్తైన సరుకును విక్రయించుకోలేక నిల్వ పెట్టుకోవాల్సి వస్తోందని యజమానులు అంటున్నారు. వీటన్నింటినీ తట్టుకోలేక చిన్న స్థాయి పాలిష్ యూనిట్లను యజమానులు మూసివేస్తున్నారు. గుల్లావల్లి గ్రోత్ సెంటర్లో 120 పాలిషింగ్ యూనిట్లు ఉండగా అందులో 60 యూనిట్లు మూతపడ్డాయి. మరోవైపు నైపుణ్యం కలిగిన కార్మికులు కరవయ్యారు. గుల్లాపల్లి గ్రోత్ సెంటర్ అవటం మూలన క్వారీస్ దగ్గర నుంచి మాకు రా మెటీరియల్ కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. క్వారీ వాళ్ళు డైరెక్ట్గా ఇవ్వలేకపోతున్నారు. ఇక్కడ మైనింగ్ ఇన్స్పెక్షన్స్ కావచ్చు, సేల్స్ ట్యాక్స్ ఇన్స్పెక్షన్స్ కావచ్చు, బిల్లుతో పక్కా తీసుకొస్తున్నా కూడా ఏదో ఒక లొసుగు చూపించి ఏదో ఒకటి ఇబ్బంది పెడుతున్నారు. ఇది వరకు రాజస్థాన్ నుంచి వర్కర్స్ కొంచెం ప్రొఫెషనల్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళకి అక్కడ ఇండస్ట్రీ డెవలప్ అవడం మూలన వాళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ కొంచెం వర్కర్స్ షార్టేజ్ బాగా ఉంది. తర్వాత ఈ ఒరిస్సా నుంచి, అస్సాం నుంచి, బీహారు, యూపీ నుంచి వచ్చారు. కానీ వాళ్ళ ప్రొఫెషనలిజం వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ నడవడికలు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి మన దగ్గర. అసలు నేను వచ్చి 30 years అయింది ఇక్కడ మన ఒంగోలు వచ్చి. బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ రాజస్థాను. అసలు క్వారీలు రాళ్ళు దొరకడంతో కొనడానికి బయర్స్ రావట్లేదు. పరిస్థితి ఎట్లా ఉంది అంటే మేము అడుక్కుంటున్నాం. క్వారీ వాళ్ళని అడగకుండా అయ్యా అని అంటున్నాం. ఇక్కడ బయర్స్ని అడుక్కుంటున్నాం. లెక్క ప్రకారం మేము సరిగ్గా కరెంట్ బిల్ కూడా కట్టలేకపోతున్నాం. ఇప్పుడు నా ఫ్యాక్టరీ దగ్గరకు 4 నెలల నుంచి మూతపడింది. వీటన్నింటి ఫలితంగా గ్రానైట్ పరిశ్రమలపై ఆధారపడిన లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ప్రభుత్వం సహకరిస్తే తప్ప పరిశ్రమలు కోలుకునే పరిస్థితి లేదని వ్యాపారులంటున్నారు.